పరీక్షా వ్యవస్థకు షాక్. నీట్ 2026 రీ ఎగ్జామ్ స్కాములో 24 మంది అరెస్ట్. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన భారీ మోసం బీహార్లో వెలుగులోకి వచ్చింది. వైద్య ప్రవేశ పరీక్షను ప్రభావితం చేసేలా నకిలీ అభ్యర్థులతో పరీక్షలు రాయించే ఒక పెద్ద ఫ్రాక్సీ నెట్వర్క్ను బీహార్ పోలీసులు ఛేదించారు. లఖిసారాయ్ జిల్లాలో నిర్వహించిన దాడుల్లో ఈ ముఠాకు చెందిన మొత్తం 24 మందిని అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరెస్ట్ అయిన వారిలో దేశంలోని ప్రముఖ వైద్య విద్యా సంస్థలకు చెందిన మెడికల్ విద్యార్థులు కూడా ఉండడం బయటపడింది. దీంతో ఈ మోసం ఎంత లోతుగా విస్తరించిందో స్పష్టమవుతుంది. దర్యాప్తు వివరాల ప్రకారం ఈ ముఠా అసలు నీట్ అభ్యర్థుల తరపున డబ్బు తీసుకొని ఇతరులను పరీక్షకు హాజరయ్యేలా ఏర్పాటు చేసింది. ఒక్కో అభ్యర్థి కోసం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు డీల్ కుదిర్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ భారీ మొత్తాల లావాదేవీలు చూస్తే ఈ రాకెట్ ఎంత స్థాయిలో పనిచేస్తుందో అర్థమవుతుంది. అసలు అభ్యర్థుల బదులు పరీక్ష రాయడానికి ఎంపిక చేసిన వారిలో పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్, గయా మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ రాయబరేలీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద జరిగిన దాడుల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హసన్పూర్, కేఆర్కే ఉన్నత సెకండరీ పాఠశాల, లఖిసారాయ్లోని కేంద్రీయ విద్యాలయం వంటి కేంద్రాలు లక్ష్యంగా ఉండడం గమనార్హం. బయోమెట్రిక్ ధృవీకరణలో లోపాలను అవకాశంగా తీసుకొని ఈ ముఠా వ్యవస్థను నడిపినట్లు అనుమానిస్తున్నారు. పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్కు బాధ్యత వహించిన ఏజెన్సీకి చెందిన 14 మంది ఉద్యోగులను కూడా పోలీసుల అదుపులోకి తీసుకోవడం ఈ కేసును మరింత గంభీరతను తెచ్చింది.